ఒకసారి స్నేక్స్ ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు ఒక దేశంలో ఉన్నటువంటి స్నేక్స్ అన్నిటిని మరో దేశానికి తీసుకెళ్తున్నారట. ఫ్లైటు సడన్‌గా ఇలా వెళ్ళి ఒకేసారి కిందికొచ్చిందంట. మళ్ళా అలా వెళ్ళటం, ఇలా రావటం ఎందుకనో ఇలా జరుగుతా ఉందంట. అలా జరగటం వలన కొన్ని బాక్సులు కిందికి పడిపోయాయి. కింద పడిపోయిన సమయంలో బాక్సులన్నీ ఓపెన్ అయ్యి అందులో ఉన్నటువంటి స్నేక్స్, పాములు బయటకొచ్చి ప్రయాణికులను అటాక్ చేస్తా ఉన్నాయి. వాళ్ళందరూ తెలియపరిచారు. అయ్యా ఇలా జరిగిందని. వెంటనే కిందున్నటువంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారంట. మీరు పలానా హైట్‌లో ఉన్నారు. ఇంకా కొంచెం హైట్‌లో తీసుకోండి. ఇంకా కొంచెం హైట్ తీసుకోండి అని చెప్పారు. అలా హైట్ పెరిగిన కొలది ఆ పాములు చచ్చుబడిపోయినాయి. వాటిలో జీవం లేకుండా ఆగిపోయింది. మన ప్రార్థన జీవితం కూడా దినదినం హైలో అయినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి శోధనలన్నిటినీ మనం తప్పకుండా జయించగలుగుతాం. దేవుడు ఏదైతే ఆశించాడో దాన్ని మనం ఈ లోకంలో నిర్వర్తించగలుగుతాం కూడా. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. శోధనలన్నిటినీ జయించుదాం.